ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో గత ప్రభుత్వాలను చేపట్టిన కార్యక్రమాలకు ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు వ్యత్యాసం తేడా అనేది చాలా కనిపిస్తుందని అంటూ ఇది ఇంతకుముందు మనకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. ప్రస్తుతం మన వద్ద ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ ఉన్నారు. అయితే గతంలో వాళ్ళు ఏదైతే నివేదికలు సమకూర్చారో, నిధులు సమకూర్చుకొని ఖర్చు చేయడానికి వాళ్ళు ఏదైతే నివేదిక తయారు చేశారో దానిలో పూర్తి స్థాయిలో అవినీతి చోటు చేసుకున్న ఉందంటూ కూడా ఎమ్మెల్యే కూడా పేర్కొన్నారు. దానిపైన విజిలెన్స్ ఒక విచారణ చేపడితే పూర్తి స్థాయిలో ఈ ఏదైతే డబ్బున్న ఆ డబ్బుకు సంబంధించిన అక్రమాలు బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం మన వద్ద ముడా చైర్మన్ చెప్పండి, ఏముంది గత ప్రభుత్వానికి నివేదికలు పెట్టిండ్రో, ఏదైతే దానిలో అంటే ఖర్చు చేపట్టిండ్రో. ఎందుకంటే చూసాం మనం గతంలో మున్సిపాలిటీలో ఒక చెట్టు నాటాలన్నా 20,000, ఒక చెట్టు పీకాలన్నా 30,000. ఆ టైప్ లో ఇప్పుడు ముడాలో ఏమైనా చోటు చేసుకున్నారు? ముడాల 2021 సంవత్సరంలో ముడా ఫామ్ అయినప్పటి నుంచి ఇంతవరకు కూడా కౌన్సిల్ మీటింగ్ చేయలే. మొట్టమొదట నిన్న టెంటేటివ్ గా ముడా కౌన్సిల్ తీర్మానం పెట్టుకున్నాం. మన్మోహన్ సింగ్ గారు చనిపోయినందుకు సంతాపం తెలుపుకొని మళ్ళా దాన్ని పోస్ట్ పోన్ చేసి 4వ తారీఖుకు పోస్ట్ పోన్ చేసుకున్నాం. అయితే ముడాలో గతంలో మొత్తం గత పాలకులంతా గాలిలో డబ్బులు తిన్నారు. చెట్టుకు రూపాయి ఉంటే 2 రూపాయలు పెట్టాలి అని చెప్పేసి ఇదంతా గాలి ఓన్లీ చెట్లు ఇవి ఏవైతే డబ్బులు వస్తాయో అవే పెట్టుకున్నారు. వాళ్ళు పర్మనెంట్ స్ట్రక్చర్ మాత్రం చేయలే. కనుక దాని మీద కూడా గతంలో జరిగిన కౌన్సిల్ కానీ గతంలో ఉన్న ఎజెండా కానీ అన్నిటిని కూడా నిన్న పెద్దలకు ఎమ్మెల్యే గారు అందరికీ చెప్పినాం. దాని మీద కూడా వాళ్ళు విజిలెన్స్ ఎంక్వైరీ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే 4వ తారీఖు జరిగే ఫైనల్ మీటింగ్ లో డిసైడ్ అవుతుంది. అంటే ఎటువంటి అవినీతి కనిపిస్తున్నారు? ఎందుకంటే ఫస్ట్ టైం మనకు మీరు రెండో ముడా చైర్మన్, మొదటి చైర్మన్ అవుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఆ ప్రభుత్వము, ఆ నేతలు, ఆ నాయకులు ఎలాంటి అవినీతికి పాల్పడిండ్రు? ఒక రూపాయి 2 రూపాయలు కాకుండా ఒక పర్టికులర్ మీరు ఒక ముడా చైర్మన్ కాబట్టి దీనికి ఒక చెట్టు నాటాలంటే 20,000 కొనుగోలు చేయాలంటే, పీకాలంటే 30,000. ఇటువంటివి ఏమైనా తప్పిదాలు జరిగినాయి కరెక్ట్ మీకు? అయితే ఇంకా డీప్ గా పోలే. గత ముడా చైర్మన్ కు ఒక పని కూడా చేయలేనని వెంకన్న గారికి గతంలో అరాచక రాజ్యం నడిచింది. వాళ్ళు పలానా బ్రదర్ చెప్పిందే నడిచింది. అవతల జడ్చర్ల ఎమ్మెల్యే గాని దేవరకద్ర ఎమ్మెల్యేలు గాని నామినల్ గాని పెట్టింది. వీళ్ళు చెప్పిందే వేదంగా నడిచింది. కనుక ఇప్పుడు జరిగిన దాంట్లో మొత్తం అన్ని గత కౌన్సిల్ ఎజెండా అన్ని కూడా చూస్తున్నాము. దాంట్లో ఎక్కడెక్కడ అవినీతి అని చెప్పి దాని మీద కంపల్సరీ 4వ తారీఖు జరిగే మీటింగ్ లో కంపల్సరీ ఒక నిర్ణయం తీసుకుంటాం. తెలుగులో ఒకవేళ జరిగిన గత ప్రభుత్వాలు ఏదైతే చేసిండ్రో, ఎవరైతే ఉన్నారో గతంలో ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఏదైతే తప్పిదాలు జరిగినాయి, ఒకవేళ తప్పిదాలు నిజాలను వెలుగులోకి వస్తే ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది మీ ప్రభుత్వం? ఇంకా నాకు మాత్రం ఆయనకు ఈ అవినీతి చేయాలి అనేది లేదు. కానీ గతంలో ఉన్న పాలకులు, ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ ముఖ్య నాయకులే కలిసి వాళ్ళు చెప్పింది విన్నారు. వాళ్ళు ఆయన చేతిలో కానీ ఏం లేదు. వాళ్ళు ఏం చెప్పిందో అదే వాళ్ళు చేసిండ్రు. దాని మీదనే మేము ఏమన్నా ఉంటే వీళ్ళు చెట్లకు కానీ దానిలో కానీ అన్నిటి కూడా పెట్టిండ్రు. పెడితే ఒక చెట్టు రూపాయి ఉంటే 2 రూపాయలు పెట్టిండ్రు, 3 రూపాయలు పెట్టిండ్రు చేసిండ్రు. దాని మీద కూడా అన్ని కూడా ఒకసారి విచారణ చేయించి దాని మీద ఏమన్నా ఉంటే కూడా చర్య తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది ఇక్కడ పరిస్థితి ఏదేమన్నప్పుడు ఒక్కసారి ఈడ ముడా చైర్మన్ చెప్తున్న పరిస్థితి, గతంలో మున్సిపాలిటీలో 3.5 కోట్లు తోటి హరితహారం చేసిండ్రు. హరితహారం 3.5 కోట్లతో చేస్తే మూడా నుంచి గతంలో ఉన్న మంత్రి మూడా నుంచి డబ్బులు ఇప్పించిండు. మేము దాంట్లోనే అవినీతి జరిగిందని అనుకుంటున్నాము. ఎందుకంటే మూడా డబ్బులు మున్సిపాలిటీ ఆల్రెడీ బడ్జెట్లోనే హరితహారం బడ్జెట్ ఉంటది. ఆ బడ్జెట్ కాకుండా మళ్ళీ మూడా నుంచి కూడా 3.5 కోట్లు మాకు మళ్ళా వాపస్ ఇచ్చేటట్టు తీర్మానం చేసి ఇచ్చిండ్రు. దాంట్లోనే మేము కంపల్సరీ విచారణ చేస్తాం దాని మీద. ఎందుకంటే మాకు కూడా డౌట్ ఉంది. ఎందుకంటే మున్సిపాలిటీ చేస్తే మున్సిపాలిటీ ఇవ్వాలి, బడ్జెట్ డబ్బులు ఇవ్వాలి. మన బడ్జెట్ కూడా 60 కోట్ల చిల్లర ఉంది. 10% పెట్టుకోవాలి హరితహారంకు. అయితే వాళ్ళు ఆ డబ్బులు కాకుండా ఈ డబ్బులు మూడా నుంచి డైవర్షన్ చేసి
మళ్ళా మాకు తిరిగి వాపస్ ప్రాతిపదికన ఇచ్చిండ్రు. రెండేళ్ళు అయిపోయింది, మాకు ఇవ్వలేదు ఇంకా. మేము కూడా ఫస్ట్ నేను సీటు మీద కూర్చున్న మొదటి రోజే మేము మున్సిపల్ కమిషనర్ గారికి తీర్మానం చేసి పంపినాం, మా డబ్బులు మాకు వాపస్ పంపండి అని చెప్పినాం. ఆ 3.5 కోట్లనే దీంట్లో ఎవరెవరు ఉన్నారో, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఉన్నారా, ఎవరు ఉన్నారా అని చెప్పేసి కూడా మేము గతంలో జరిగిన వాళ్ళ PCNS వాళ్ళు చేసినారు. దాని మీద మేము కంపల్సరీ విచారణ చేపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ జరిగిన మాత్రం తప్పిదాలు ఉన్నాయంటూ ముడా చైర్మన్ కూడా ఒప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో చూసాము టీడీపీ హయాంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఒక పేపర్ వెయిట్ 50 రూపాయలు 20 రూపాయలు కొనుగోలు చేసి సుమారు 100 రూపాయల వరకు ఆ పేపర్ వెయిట్ ను వేసిండ్రో, ఆ మొత్తం టోటల్ గా ఏదైతే స్టేషనరీ కుంభకోణం జరిగిందో దానికి స్వచ్ఛందంగా రాజీనామాకు పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజీనామా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అటువంటి సమస్యని పాలమూరులో కూడా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముడా చైర్మన్ కూడా ఒప్పుకోవడం జరుగుతుంది. గతంలో 3 కోట్లకు సంబంధించిన అమౌంట్ ఏదైతే మున్సిపాలిటీకి డైవర్ట్ చేశారో, ఆ డైవర్ట్ చేసిన అమౌంట్ కూడా ఇక్కడ తిరిగి రాలేకపోయింది. అది కంపల్సరీ రావాలి, ఎందుకంటే అది ముడాకు సంబంధించింది కాబట్టి తప్పకుండా రావాలి. ఎందుకైతే ఇక్కడ రూపాయికి ఒక మొక్క కొనుగోలు చేస్తే 2 రూపాయలకు ఆ మొక్కను పీకాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇందులో విజిలెన్స్ కమిషన్ ఏదైతే విజిలెన్స్ కమిషన్ ఒక విచారణ చేపట్టాలంటూ కూడా ఎమ్మెల్యే గారు పేర్కొన్నాడు. తను కూడా గత జనవరి కొత్త సంవత్సరంలో 4వ తేదీలో ఏదైతే మరొకసారి ముడా కమిటీ సమావేశం జరగబోతుందో దానిలో తీర్మానం చేయబోతున్నాం. దీనిలో అవినీతి జరిగింది మాత్రం వాస్తవమే అంటూ ప్రస్తుత ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ కూడా అంగీకరించడం జరుగుతుంది.